వెల్కమ్ టు రామోస్ టీవీ. జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు అనంతపురం నగరంలో అనంత వెంకటరామిరెడ్డి చేసిన అభివృద్ధిని చూసి ఆకర్షితులై బీసీ సెల్ జోనల్ ఇన్ఛార్జ్ రమేష్ గౌడ్, విశ్వబ్రాహ్మణ రాష్ట్ర అధ్యక్షులు భాస్కర్ బాబు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి సమక్షంలో విశ్వబ్రాహ్మణ నాయకులు వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరారు. అసెంబ్లీ నియోజకవర్గంలో ఈరోజు పాతూరులోని ఆచార్యులు కూడా తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా చేయడం జరిగింది. పెద్దలు పరశురామాచారి గారి, అలాగే ప్రకాశాచారి, రమణాచారి, మల్లికార్జునాచారి, బాలాజీ అందరూ కూడా ఇతరులు అందరూ కూడా విశ్వరామ నాయకులు, ఆలయ కమిటీ వారు అందరూ కూడా దానికి వచ్చేసి ఈరోజు వచ్చాయి. వాళ్ళందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. ఈరోజు అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గంగా జిల్లాలో కూడా తెలుగుదేశం పార్టీకి కూడా ఎంతోమంది నుంచి కూడా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా చేరుతా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్లనే ఈ రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి, మరీ ముఖ్యంగా సంక్షేమం ఇవన్నీ కూడా చేస్తుందని చెప్పేసి, వారి భవిష్యత్తునే కాదు వారి పిల్లల భవిష్యత్తును కూడా ఈ ప్రభుత్వం మాత్రమే తప్పకుండా కూడా చూసుకుంటుందని చెప్పి ఒక గొప్ప నమ్మకంతో కూడా ఈరోజు వచ్చేసి వీళ్ళందరూ కూడా చేస్తున్నారు. ఇదే కాకుండా ఈరోజు ఇంతే కాదు, ఈ ఎన్నికలైన తర్వాత కూడా తెలుగుదేశం పార్టీ అనేది కూడా ఈ రాష్ట్రంలో కూడా రద్దు చేసుకోవాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. ఎక్కడ కానీ లేదు. ఈ మధ్యతత్వ పార్టీతో, భారతీయ జనతా పార్టీతో ఇవన్నీ కూడా పొత్తులు ఇవన్నీ చేసిన తర్వాత దానికి వచ్చేసి కూటమికే ఈరోజు స్థానం లేకపోకుండా కూడా ఈరోజు రాష్ట్రంలో కూడా అయిపోయింది. అందుకోసం ఇంత పెద్ద ఎత్తున కూడా ఈరోజు ఇక్కడంతా కూడా చేరుతున్న ప్రతి జనం కూడా వాళ్ళని కూడా పూర్తిగా కూడా స్వాగతం కూడా ఆహ్వానించారు. అనంతపురం నియోజకవర్గంలో పెద్దలు అనంత వెంకటరామిరెడ్డి గారి నాయకత్వంలో తమ్ముడు విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు భాస్కర్ బాబు, మరి వారి సలహాదారులు, పెద్దలు, ఆలయ కమిటీ వాళ్ళు, పరశురామ్ గారు కావచ్చు, మిగతా వాళ్ళ ప్రకాశాచార్య గారు కావచ్చు, రాజేష్ కావచ్చు, రమణాచార్య కావచ్చు, మల్లికార్జున కావచ్చు, ధనంజయ కావచ్చు, బాలాజీ కావచ్చు, ప్రతి ఒక్కరు పెద్దలందరూ కూడా మేమంతా సిద్ధంగా ఉన్నాం. అనంత వెంకటరామిరెడ్డి గారిని మరొకసారి ఎమ్మెల్యేగా చేసుకొని ఈ నియోజకవర్గ అభివృద్ధితో పాటు విశ్వబ్రాహ్మణుల యొక్క అభివృద్ధి కోసం కూడా మేమందరం సిద్ధంగా ఉన్నామని చెప్పి పెద్ద మనసుతో వీళ్ళందరూ ఇక్కడికి ఇచ్చేసి అనంతన్నకు మద్దతు తెలిపినందుకు వారికి అందరికీ కూడా, వారి కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ భవిష్యత్తులో వీరందరి సహకారంతో ఈ అనంతపురం నియోజకవర్గాన్ని ఈ అనతి కాలంలోనే ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి చేసినటువంటి అనంత వెంకటరామిరెడ్డి గారు భవిష్యత్తులో మరింత పెద్ద ఎత్తున అభివృద్ధి చేసుకునే దానికి వీరి యొక్క సహకారం ఎప్పుడు అవసరం ఉందని తెలియజేస్తూ ఇంత పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినందుకు పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అందరూ కలిసిమెలిసిగా ఉన్నాం. 2024 ఎన్నికల్లో 3 రంగుల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని ఈ రాష్ట్రంలో జగనన్న నాయకత్వాన్ని బలపరిచేందుకు మన శాయి శక్తుల పనిచేద్దామనేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. విశ్వరాములందరూ కానీ వైసీపీకి మద్దతుగా రావడం జరిగింది పార్టీలోకి. నేను ఒకటే తెలియజేస్తా ఉన్నాను, జగనన్న అంటే అభివృద్ధి చేస్తూ ప్రతి ఒక్కరు కానీ వచ్చారు. అనంత అభివృద్ధి అనంత అన్న చేతిలోనే ఉందని మరొకసారి అందరూ కానీ సంఘీభావం తెలుపుతూ రావడం జరిగింది. మా సంఘం తరఫున, అలాగే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల తరఫున ప్రతి ఒక్కరం కానీ అనంతన్న గెలుపు పనిచేస్తామని తెలియజేస్తాం. మా మిత్రులు మరియు మా సోదరుడు భాస్కర్ బాబు గారు మరియు మిత్రుడు రమేష్ బాబు గారు ఆధ్వర్యంలో ఈరోజు గౌరవనీయులు ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ముఖ్యంగా గౌరవనీయులు ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెడుతున్నటువంటి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే, పేదవాడు అభివృద్ధి చెందాలనే సంకల్పంతో అతను చేకూరుస్తున్న సంక్షేమ పథకాలు మరింతగా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఆ ఎమ్మెల్యే గారికి మద్దతుగా ఈరోజు వైఎస్ఆర్సీపీలో చేయడం జరిగింది.